కరకరలాడే వేరుశెనగ గుండ్లు ఇప్పుడు ఎయిర్ ఫ్రైలో ఎలా ఫ్రై చేసేద్దాం చూసేద్దామా. సో నేనైతే కొన్ని వేరుశెనగ గుండ్లు అయితే తీసుకుంటాను అనమాట. సో చక్కగా చూస్తున్నారు కదా సైజు క్వాంటిటీ ఎంత బాగున్నాయో. సో ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ వాడుతున్నాను నేను. దాని లోపల అయితే ఇప్పుడు చేసేద్దాము. సో ఇప్పుడైతే ఇలా ఎయిర్ ఫ్రైర్ ఓపెన్ చేసుకున్న తర్వాత కావాల్సినన్ని పల్లీలు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. చట్నీకి కానీ లేకపోతే సాయంత్రం పూట వేరుశెనగ గుండ్లు విత్ బెల్లము అవన్నీ తినడానికి కూడా చాలా బాగుంది. క్రంచిగా ఉంటాయి కదా, వేరుశెనగ గుండ్లు చేసుకోవచ్చు. అన్నిటికి కూడా చాలా బాగా పనికొస్తుంది. ఇప్పుడైతే పవర్ బటన్ ఆన్ చేసేసి లైట్గా అయితే ఇలా మనం ఆయిల్ స్ప్రే చేసేసుకొని పవర్ బటన్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కేక్ ఆప్షన్లా ఉంటుంది. జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే 160 డిగ్రీ సెంటీగ్రేడ్ అలాగే 10 మినిట్స్ టైం వస్తుంది అనమాట. 10 మినిట్స్ టైం అయితే చాలు సరిపోతుంది. చక్కగా కరకరలాడుతూ వచ్చేస్తాయి. ఇదిగోండి ఫైనల్గా అయిపోయిందనమాట. చక్కగా బ్రౌన్గా చూడండి ఎంత బాగా వేగిపోయాయో. సో ఇదంతా కూడా ప్లేట్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసి పొట్టు వలిసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో చూసేయండి మీరు కూడా. సో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ చేసేసేయండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.